జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి కుంభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ పరాభవ నామ సంవత్సరం ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతుంది? ఈ పరాభవ నామ సంవత్సరం తెలుసుకోవడానికి ఫలితాలు విచారించడానికి ముందుగా, ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా ఆదాయం, వ్యయం, రాజపూజ్య, అవమానం ఎలా ఉందో మనం చూద్దాం. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. ఇవి ఆదాయం, వ్యయం మరియు రాజపూజ్యం, అవమానం. ఇక ఫలితాల్లోకి మనం ఫలితాలు వెళ్తే, ఈ సంవత్సరము మీకు జూలై నుంచి మీరు ఏదన్నా లోన్ కోసం రుణ ప్రయత్నాలు చేస్తూ ఉంటే అనుకూలంగా ఉంటుంది, చాలా సానుకూలంగా సాగుతుంది. కాంపిటేటివ్ సక్సెస్ చాలా చక్కగా ఉంటుంది. అందరితోటి శభాష్ అనిపించుకునే విధంగా కొన్ని మంచి పనులు చేస్తారు మీరు అది ఏ రంగంలో ఉన్నా సరే, విద్యార్థులు మొదలుకొని వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, ప్రతి ఒక్కరికి ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. ఇలా ఉంటుంది. దాంతోపాటు మీకేంటంటే ఏదైనా మీరు లోన్ తీసుకోవాలని అనుకుంటే ఇది చాలా అనుకూలమైన సమయం. అట్ ద సేమ్ టైం ఏమన్నా ఉన్న లోన్స్ తీర్చడానికి, సపోజ్ మీకు లోన్ తీసుకునే నెసెసిటీ లేదు, లోన్స్ ఏమన్నా ఉన్నాయి అనుకోండి, మీకు తెలియకుండానే మీరు కొన్ని పనులు చేస్తారు సేవింగ్స్ ఆస్పెక్ట్లో. అది ఆ పని ఎలా ఉంటుందంటే, మీరు లోన్ మొత్తం ప్రీక్లోజ్ చేసే విధంగా ఉంటుంది. మీ జన్మజాతకం బాగా బలంగా ఉంటే సో డెఫినెట్గా ప్రీక్లోజ్ చేసేస్తారు. జన్మజాతకం బలంగా లేకపోయినా సో 30% సపోర్ట్ చేసిన లేదా 1% సపోర్ట్ చేసిన అసలంటూ సగమన్నా తీర్చగలుగుతారు. ఏదో ఒకటైతే తీరుతుంది మీకు. సో అప్పులు, రుణ బాధలు ఉంటే రుణ బాధల్లోంచి గట్టెక్కుతారు. రుణం చెయ్యాలని అనుకుంటే దానికి అవకాశం చక్కగా ఉంది. మీరు విద్యార్థినులు అయితే కనుక కాంపిటేటివ్ సక్సెస్ చాలా బాగా ఉంది. మేనత్తలు, మేనమామలు వీళ్ళ నుంచి అనుకూలతలు మీకు ఉంటాయి. ఏదైనా గిఫ్ట్ అందుకోవచ్చు మీరు మేనత్తలు, మేనమామల నుంచి ఏదైనా ఒక గిఫ్ట్ అందుకోవడానికి ఆస్కారం ఉంది. సపోజ్ మీకు మేనత్తలు, మేనమామలు లేరు అనుకోండి, అప్పుడు ఏంటంటే గిఫ్ట్ నేచరే ఇస్తుంది మీకు. ఆ గిఫ్ట్ ఏంటి అనేది మీరు విద్యార్థులు అయితే మీకు రిజల్ట్స్ రూపంలో ఉంటుంది. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అయితే మీకు అక్కడ మంచి జరగడంతో ఉంటుంది. కొంతమందికి మేనత్తలు, మేనమామలు ఉంటారు కానీ వాళ్ళతో ఎక్కువ ర్యాపో ఉండదు. అప్పుడు సేమ్ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. ర్యాపో ఉన్నప్పుడే వాళ్ళ నుంచి ఏదైనా ఒక అనుకూల అంశం మీరు చూస్తారు. సపోజ్ మీకు వివాహం అవ్వట్లేదు, వాళ్ళే ఒక మంచి సంబంధం తెచ్చి మీకు చూపిస్తారు. ఇలాగా లేదా ఉద్యోగం కోసం రికమెండ్ చేయొచ్చు, లేదా వాళ్ళ వల్ల ఏదో ఒక అనుకూలత మీకు ఉంటుంది. లేదా మీ అమ్మగారికి ఏమన్నా ఆస్తిపాస్తులు రావాల్సి ఉంటాయి, భరణం కింద ఇచ్చేస్తావు, మీకే కదా వచ్చేది. సో ఇలాగ రకరకాలుగా ఉంటుంది. ఇలా ఉంటుంది. ఇది మీకు చక్కగా ఉంటుంది. అంతర్గత శత్రువులు, బహిర్గత శత్రువుల నుంచి బయటపడే శుభ సమయం ఇది. కుంభరాశి, కుంభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి, అంటే జనరల్గా కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి ఎవరితోటి శత్రుత్వం ఉండదు. మిత్రత్వం ఉన్నా లేకపోయినా శత్రుత్వం అయితే డెఫినెట్గా ఉండదు. సో ఈ సంవత్సరం కూడా అది ఇంకా బాగా బలోపేతం అవుతుంది ఈ పాయింట్. అంటే మరీ కొన్ని కాంట్రడిక్టరీ ఉంటాయి దీనికి. మీ జన్మ జాతకంలో మీ కుంభరాశిలో మంగళ ఉంటే మటుకు అప్పుడు మీరు మంచి చేసి చెడు ఎదురవుతుంది, అప్పుడు రివర్స్ ఉంటుంది. సో ఇది మళ్ళీ జన్మజాతకాన్ని బట్టి ఈ పాయింట్ డిఫర్ అవుతుంది అనుకోండి. అయితే మీకు ఇప్పుడు ఏలినాడు శని లాస్ట్ పార్ట్లో కూడా మీరు ఉన్నారు. ఏలినాడు శని మీకు లాస్ట్ పార్ట్లో ఉండడం వల్ల మీకు అనిపిస్తుంది ఏదో ఒక మంచి జరగబోతూ ఉందని మీకు సిక్స్త్ సెన్స్ చెప్తుంది. ఒక మంచి శుభవార్త మీరు వింటారు. ఒక మంచి జరుగుతున్నది మీ కుటుంబంలో, మీ వృత్తిరీత్యా కావచ్చు, మీ కుటుంబంలో కావచ్చు, ఎక్కడైనా ఏదో ఒక బెనిఫిట్ మీరు చూసే తీరుతారు. ఈ పరాభవ నామ సంవత్సరంలో మీకు నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా వెళ్ళిపోయినట్లు అనిపిస్తుంది. నెగిటివ్ ఎనర్జీస్ అంటే మీరు ఏ విషయంలో అయితే స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారో ఆ స్ట్రెస్ అంతా బయటకు వెళ్తుంది. ఇది వృత్తిరీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, వ్యక్తిగత జీవితంలో కావచ్చు, ఎక్కడైనా మీకు స్ట్రెస్ ఏ విషయాల్లో అయితే ఉందో ఆ స్ట్రెస్ నుంచి మీరు బయటకు వచ్చేస్తారు. ఆ విధంగా గోచారంలో ఉన్న గ్రహ దేవతలు మిమ్మల్ని కరుణిస్తూ ఉన్నాయి ఈ సంవత్సరం, ఈ పరాభవ సంవత్సరం. ఎస్పెషల్లీ డిసెంబర్ నుంచి మీ స్ట్రెస్ నుంచి మీరు రిలీవ్ అయినట్టు మీకు బాగా తెల్లం అవుతుంది. ధనయోగాలు చాలా బాగా ఉన్నాయి కుంభరాశి, కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా. అనుకోకుండా అంటే ఇప్పుడు మనం కొన్ని చూస్తూ ఉంటాం కదా, మీకు అందరికి అర్థమయ్యే ఎగ్జాంపుల్ చెప్పాలంటే
కొన్ని కొన్ని సినిమాలు ఒక హీరోకి రావాల్సింది ఇంకొక హీరోకి వచ్చింది, ఆ సినిమా వచ్చిన దగ్గర నుంచి ఇతనికి రావడం వల్ల ఇతను ఇంక లైఫ్లో వెనక్కి తిరిగి చూసుకోకుండా గడిచిపోయి ఉంది. ఇలా మనం వింటూ ఉంటాం కదా ఎగ్జాంపుల్స్. అది ఇప్పుడు మీ లైఫ్లో జరగబోతుంది. అంటే మీరు అనుకొని ఏదైనా ఒక అదృష్టకరమైన సంఘటన మీరు చూస్తారు. అది ఈ సంవత్సరం డెఫినెట్గా చూస్తారు. ఇవి కుంభరాశి కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి పరాభవ నామ సంవత్సరంలో రాబోయే ఫలితం. ఈ పరాభవ నామ సంవత్సరంలో చేసుకోవాల్సిన పరిహారము, గురు భగవానుడు ఈ సంవత్సరము ఆయన సంచారం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కాబట్టి ఎందుకంటే కర్కాటక రాశిలో ఆయన బంగారు పాదాన్ని మోపుతున్నాడు. ఉచ్చస్థానం కర్కాటక రాశి స్వామివారికి చాలా మంచి ఫలితాన్ని ద్వాదశ రాశి వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా ఆయన ప్రసాదించబోతూ ఉన్నాడు. ఎందుకంటే ఉచ్చ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి. బట్ కండిషన్స్ అప్లై. కొన్ని రాశుల వాళ్ళకి, కొన్ని లగ్నాల వాళ్ళకి ఆయన కంప్లీట్ ఫలితాలను అయితే ఇవ్వలేడు. అలాగే మీ జన్మ జాతకంలో కనుక ఇప్పుడు ప్రస్తుతం బాగోకపోతే అప్పుడు కూడా మీరు పూర్తిగా తీసుకోలేరు. సో ఇలాంటి కండిషన్స్ ఏవైనా ఉన్నా, అంటే మీ జన్మ జాతకంలో గురుబలం లేకపోయినా, లేదా ఇప్పుడు ప్రస్తుతానికి గురుబలానికి సపోర్ట్ చేసే, అంటే ఇప్పుడు గోచారంలో గురుబలం మనకి జూన్లో ఆయన ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి వెళ్తాడో అప్పటి నుంచి గురుబలం బాగా పెరుగుతుంది గోచార రీత్యా. కానీ మీ జన్మ జాతకం ప్రకారము మీకు గురుబలం ఎక్కువగా లేకపోయినా, లేదా గురుబలాన్ని డామినేట్ చేసే విధంగా మీకు ప్లానెటరీ పొజిషన్స్ ఉంటే కనుక దానికోసము పరిహారము అందరికీ కలిపి, అంటే ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఈ సంవత్సరం అంతా కూడా వీలైనంత వరకు దక్షిణామూర్తి స్వామి వారి ఆరాధన చాలా సత్ఫలితాన్ని ఇస్తుంది. ప్రతిరోజు కూడా మీరు స్నానం చేసిన వెంటనే ఒక 12 సార్లు, ఒక 3 సార్లు అయినా సరే దక్షిణామూర్తి స్వామి వారి స్తోత్రాన్ని చదవడం వినడం చేస్తే కనుక చాలా అంటే చాలా ఉత్తమ ఫలితాలు వస్తాయి. ఇప్పుడు ఏంటంటే మీరు ఒకవేళ దక్షిణామూర్తి స్వామి వారి స్తోత్రం చేసిన విడిగా కూడా మీరు జపించుకోవడానికి రోజంతా కూడా ఏ పని చేస్తూ ఉన్నా సరే దక్షిణామూర్తి స్వామి వారి మంత్రం జపించవచ్చు. శ్రీ గురు దక్షిణామూర్తయే నమః, శ్రీ గురు దక్షిణామూర్తయే నమః, శ్రీ గురు దక్షిణామూర్తయే నమః ఈ నామాన్ని జపించుకోవడము. లేదా శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీ దత్త శరణం మమ, శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీ దత్త శరణం మమ, శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీ దత్త శరణం మమ. అలాగే మీరు హయగ్రీవుణ్ణి ఆరాధించిన, సరస్వతి అమ్మవారిని ఆరాధించిన, ఎవరిని ఆరాధించినా, అంటే గురుమూర్తి రూపంలో ఉండే ఏ దేవీ దేవతలను ఆరాధించినా కూడా చక్కటి రాఘవేంద్ర స్వామి వారిని కావచ్చు, ఇలాగా మీరు ఏ దేవీ దేవతలను ఆరాధించినా, అంటే గురువు స్థానాన్ని సూచించే దేవీ దేవతలు, గురుతత్వాన్ని సూచించే దేవీ దేవతలు, ఏ దేవీ దేవతల ఆరాధన చేసినా కూడా చాలా అంటే చాలా చక్కటి ఫలితాలు చక్కగా సిద్ధిస్తాయి. ఇలా మనందరం కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా గురువు యొక్క కృపా కటాక్షాన్ని తీసుకోవడానికి అత్యుత్తమమైన సమయము. ఇప్పుడు 12 ఆయన కర్కాటక రాశిలోకి రావడము, మళ్ళీ ఆయన కర్కాటక రాశిలోకి రావాలంటే ఈ సంవత్సరం ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంది స్వామివారి ట్రాన్సిట్, గురు భగవానుడి యొక్క ట్రాన్సిట్. అది మళ్ళీ తర్వాత మనం సపరేట్ వీడియో చేద్దాం దాని గురించి. కానీ ఇప్పుడు మటుకు గురువు యొక్క బలాన్ని అందరం పెంపొందించుకోవడానికి దిస్ ఇస్ ది బెస్ట్ టైం అండ్ రైట్ పీరియడ్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ నుంచి గురువు యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఇక్కడ నుంచి కొన్ని సంవత్సరాల పాటు అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఆయన అతిచారంలోకి వెళ్తూ ఉన్నాడు. ఈ సంవత్సరంలో కూడా అతిచారంలోకి వెళ్తున్నాడు. అతిచార గురువుడు అతి బలవంతుడు అని చెప్తుంది జ్యోతిష శాస్త్రము. సో ఇది ఇప్పుడు మీకు గురుబలం ఉన్నా లేకపోయినా, మీకు తెలిసినా తెలియకపోయినా సరే, ఈ సంవత్సరం నుంచి గురుబలం మనందరం పెంచుకోవడానికి, మీకు ఆల్రెడీ గురుబలం ఉంటే చాలా మంచిది. ఇక మీరు నక్కతో కుదుకినట్లే. గురుబలం లేదు అని అనుకుంటే కనుక ఇప్పుడు గురుబలాన్ని పెంచుకోవడానికి సరైన సమయం, రైట్ పీరియడ్ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ విధంగా మనం అందరం కూడా గురుబలాన్ని పెంపొందించుకొని మన జీవితాన్ని మంగళప్రదంగా, అదృష్టప్రదంగా, సౌభాగ్యవంతంగా మార్చుకోవాలని చెప్పి మనందరి తరఫున జగన్మాతను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.